ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు. మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూలడము, కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము, ముఖ్యంగా అందోలే కానీ నాల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము, వారికి సౌకర్యాలు కల్పించడము, దానికి తోడు ప్రధానంగా మనం మంజీరా బ్యారేజు, చారిత్రక మంజీరా బ్యారేజు దాని సామర్థ్యము 1.5 టీఎంసీ ఈరోజు మంజీరా నిండడము, ఓవర్ఫ్లో కావడము, ఒక గేటు సుమారు 1 మీటర్కు ఎత్తివేయడము, ఇన్ఫ్లో 2300 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్ఫ్లో 3100 అవుట్ఫ్లో. ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి, అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రత్యేకంగా జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దానికి నష్టపరిహారం చెల్లించాలి. ఇల్లు పాక్షికంగానే కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి. అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరా బ్యారేజ్కి రావడం జరిగింది. ఈరోజు మాంజిరా ఇంట్లో అవుట్లెంతకు చెప్పాను. రాబోయే 48 గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది, తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము. మేము ఇక పౌరులతో కోరేటప్పుడంటే జాగ్రత్తగా ఉండండి. రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉండి అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది.